ఆయన ఏమో ఇందాక సభలో ఏమో పేదవాళ్ళు ఉన్న ప్రతి నియోజకవర్గానికి కూడా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఆకలి బాధలు లేకుండా చేస్తాం, అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తాం, 2047 పేదరిక నిర్మూలన. ఒక్క నిమిషం వారికి కూడా సమయం ఇద్దాం. పేదరిక నిర్మూలన దిశగా కూడా కూటమి ప్రభుత్వం వెళ్తుంది. 2047 కల్లా పేదరిక నిర్మూలన దిశగా కూడా మేము ముందుకు వెళ్తున్నాం, పేదవాళ్ళు ఉండరంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారండి? చందు గారు, ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి అన్న నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేశారు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 200 రూపాయలు చేశారు. అంటే ఆయన 125 రూపాయలు పెంచారు, 200 రూపాయలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో 1000 రూపాయలు చేశారు. మళ్ళీ ఆయన దిగిపోయేటప్పుడు 2000 రూపాయలు చేశాడు. అంటే దీంట్లో 1875 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రామారావు గారు కావచ్చు ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు. సరే 5 సంవత్సరాలకు ఇచ్చిన 1000 రూపాయలు కలిపి వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఇచ్చింది 1225 రూపాయలు. అదే 1175 రూపాయలు. అదే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత చివరి నెలలో 1000 రూపాయలు పెంచారు. చివరి నెలలో పెంచారు. 19లో ఆయన 1000 రూపాయలు పెంచింది. కాదు, మీరు లెక్కలు తప్పులు మీరు ఇవ్వకపోతే అది మీ తప్పు. నేను చాలా స్పష్టంగా చివరిలో చెప్పాను, 1200 వాళ్ళు పెంచింది చెప్పాను. తర్వాత ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక 1000 రూపాయలు ఒకే తప్ప పెంచారు. వాళ్ళు హామీ ఇచ్చినట్టు ఏప్రిల్లో హామీ ఇచ్చినట్టు 3 నెలలు కలిపి 7000 కల్పించారు. ఈ రోజు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి 2,63,000 మందిని వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చేసి ప్రతి వాళ్ళకి 5,200 రూపాయలు ఇచ్చేసి 200 రూపాయలు సాక్షి దినపత్రికను కొనిపించి మీ వ్యాపార సంస్థలకు పెంచారని చెప్పని వాళ్ళు అభియోగం మోపుతున్నారు. విచారణలో వాస్తవంగా తేలింది కాబట్టి అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి చాలా స్పష్టంగా. ఇందాక నేను చెప్పినట్లు నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల 2004లోనే ప్రారంభమైంది. దానికి ఎవరు కారకులు అనేది స్పష్టంగా చెబుతాను. ఇంకో మాట చెబుతాను, ఆ రోజు ఏపీఎస్సీ కింద దాంట్లో అక్రమాలు అన్యాయాలు చేసి ఏ విధంగా నియమించుకున్నారో వాళ్ళు ఇప్పటికీ కొనసాగుతానే ఉన్నారు. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి ఏపీఎస్సీకి సంబంధించిన అక్రమాలన్నీ ఈ రోజు వెలుగు చూస్తా ఉన్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, పివి సునీల్ కుమార్ కావచ్చు, సంజయ్ కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, కాంట్రాన్ టాటా కావచ్చు, విజయపాల్ కావచ్చు, భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రోజు పదవుల నుంచి తొలగించబడి ఇంత దౌర్భాగ్య స్థితిలో, అవమానకరమైన స్థితిలో లేకుండా పోయారు. కారణం ఏందంటే మీరు తొలగించిన, అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తొలగించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు న్యాయస్థానానికి వెళ్ళారు, విజయం సాధించారు. అయినా సరే న్యాయస్థానాన్ని మాటలు కూడా పెట్టిన తర్వాత కూడా ఆయన పోరాడాడు, ఆయన మళ్ళీ విజయం సాధించాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళ మీద ఎవరైతే నేను చెప్పిన పేర్లలో ఈ రోజు వాళ్ళని తొలగించారో ఒక్కళ్ళన్నా న్యాయస్థానానికి వెళ్ళి మా సస్పెన్షన్ తప్పు, మాకు న్యాయం చేయండి అని చెప్పిన పోరాటం చేస్తున్నారా? ఇక్కడే దొంగలు బయటపడిపోతున్నారు కదా, ఇది గమనించుకోవాలి. నేను ముఖ్యంగా కోరుకునేది తెలుగు ప్రజల్లో నేను ఒకటిగా ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, తెలుగు ప్రజలు బాగుండాలి. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఎస్సీలకి ఎస్టీలకి మాత్రమే వర్తింపజేశాడు. దాన్ని విస్తృతం చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. మనం 100% ఒప్పుకుందాం, దానికి మనం ఏది కాదనలేదు, మంచిని మంచి అని చెప్పుకుందాం. కానీ ప్రతిదీ కూడా అవినీతి, అక్రమాలు, అన్యాయాలు రాష్ట్రాన్ని దోచుకొని, రాష్ట్ర సంపదని దాచుకొని ఈ రోజు ఎదురు తిరిగిన వాళ్ళని ఏ విధంగా 2019 నుంచి 2024 వరకు మాట్లాడిన వాళ్ళు ఏ విధంగా ఎంత ఇబ్బందులు పడ్డారో మనందరం చూసాము. అందుకే చెప్పారు కదా, చెప్పారు కదా, ఎవరైతే మంచి పరిపాలన చేస్తారో ప్రజలు ఆమోదిస్తారని. మంచి పరిపాలన చేయలేదు, వాళ్ళు ఓడగొట్టారు. 2014 వరకు తెలుగుదేశం ప్రభుత్వం మంచి పరిపాలన చేయలేదు అనుకున్నారు, మీకు పట్టం కట్టారు. మీకే పట్టం కడతారు. ఒక్క నిమిషం అండి చందు గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సిందండి పెట్టుబడులు. ఈ రోజు రాయలసీమ కియా పరిశ్రమ వచ్చింది. చిన్న విషయం చెప్తాను, కడప జిల్లాలో ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయితే ఎన్ని రోజులకి ఆ కడప వాసి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ పరామర్శ చేశాడు. ఎంతమందికి సహాయం అందింది? 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయి 46 మంది చనిపోయారు. ఎంతమందికి న్యాయం జరిగింది? పోలవరం ఎందుకు ఆగిపోయింది?
అమరావతి ఎందుకు ఆగిపోయింది? ఈ రోజు వాడు 1,00,000 కారణాలు చెప్పొచ్చు. మళ్ళీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా రాష్ట్రం, నా ప్రజలు, నా పరిశ్రమలు. ఇంకో విషయం చెబుతాను. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా గౌతమరెడ్డి గారు, మీరు నేను చెప్పేది కాదు, శాసనసభ రికార్డులు బయటికి తీస్తే తెలుస్తాయి. గౌతమరెడ్డి గారు స్వయంగా ఆయన నోటితోటి 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో యువతీ యువకులకి 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిగిందని స్వయంగా చెప్పారు ఆయన. అలాగే హోంమంత్రి గారు అయినటువంటి సుచరిత గారు 37 మంది డిఎస్పీలుగా ప్రమోషన్ వస్తే 33 మంది కమ్మవారు అంటే లేదండి ఇది తప్పు అని చెప్పని స్వయంగా ఆమె చెప్పింది. మీరు నేను చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి దినపత్రిక గురించి దాన్ని నాకెందుకు అంటగడతారు, నాకేంటి సంబంధం, అవన్నీ నిజాలు ఎందుకుంటాయి అని చెప్పని శాసనసభ సాక్షి కూడా కళ్ళ ముందు కనపడుతుంది. ఒకే ఒక విషయం, ఇందాక విద్యాశాఖ గురించి ఒక నిమిషం అండి, 3,60,60,63 మంది విద్యార్థులు 5 సంవత్సరాల్లో చివరి 2 సంవత్సరాల్లో డ్రాప్ అవుట్ అయ్యారు. మీకు సమయం ఇచ్చాను, ఒక్క నిమిషం మాట్లాడదాం ప్లీజ్ అంకమ్మ గారు. వంశీ గారు ఫైనల్ గా ఒకటి మహానాడు